స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. దేశం ఒక యూనిట్ గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఏఐ, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. దావోస్ పర్యటనలో భాగంగా టెమాసెక్ హోల్డింగ్స్ భారత హెడ్ రవి లాంబోతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో టెమాసెక్ గ్రూప్ అనుబంధ సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ద్వారా పారిశ్రామిక పార్కులు, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. విశాఖ, తిరుపతిలో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు పారిశ్రామిక క్లస్టర్లలో ఆర్ఈఐటీ విధానంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. సెంబ్ కార్ప్ తో కలిసి రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. విశాఖ, తిరుపతిలో సెమాటెక్ టెలిమీడియా ద్వారా డేటా సెంటర్లు, డేటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు సహకరించాలన్నారు. జనవరి 8న తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెట్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని గ్రామ సభల సాక్షిగా తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన చూసి ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. ఇక భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనన్న ఆయన మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన సత్తుపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలు కాలేదని హరీష్ రావు ఫైర్ అయ్యారు. చేయూత పింఛన్ లబ్ధిదారుల కోతలపై ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 2000 నుంచి 4000కి ఆసరా పింఛన్లు పెంచడం దేవుడెరుగు, కానీ లబ్ధిదారుల సంఖ్యలో కోతలు మాత్రం ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ఇది చేతల ప్రభుత్వం కాదు, సంక్షేమ పథకాల్లో కోతలు విధించే ప్రభుత్వమని హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ రీసైక్లింగ్ పార్కులు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ డంపింగ్ యార్డ్ వద్ద ఐటీసీ చొరవతో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసైక్లింగ్ పార్క్ ను సీతక్క ప్రారంభించారు. చెత్తను నిర్మూలించడంలో భాగంగా పర్వతాపూర్ డంపింగ్ యార్డ్ వద్ద ఈ సెంట్రల్ రీసైక్లింగ్ పార్క్ ని ఏర్పాటు చేశారు. ఇదే విధంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సెంట్రల్ రీసైక్లింగ్ పార్కులను చేపట్టే విధంగా తీర్మానాలు చేయాలని మంత్రి సూచించారు. దిల్ రాజు కుమార్తె హర్షితారెడ్డి నివాసంలో ఐటీ రైడ్స్ ముగిశాయి. ఆమె నివాసంలో లాకర్స్ తో పాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిన్నటి నుండి దిల్ రాజు కుమార్తె హర్షితారెడ్డి నివాసంలో రైడ్స్ జరుగుతున్నాయి. ఇంట్లో ఉన్న లాకర్లు సోదా చేయడమే కాకుండా బ్యాంక్ ఖాతాల వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు దిల్ రాజు చేసిన 3 సినిమాల కలెక్షన్స్ వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు అధికారులు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నిఘా వర్గాలు రెడ్ అలర్ట్ ను ప్రకటించాయి. ఈ నెల 30 వరకు ఎయిర్పోర్ట్ లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎయిర్పోర్ట్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్పోర్ట్ ప్రధాన దారిలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్నారు. ఎయిర్పోర్ట్ కు వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కు సిల్దా కోర్టు విధించిన శిక్షపై సిబిఐ అప్పీల్కు వెళ్లనుంది. విధుల్లో ఉన్న వైద్యురాలపై పాశవికంగా దాడికి పాల్పడిన ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై కలకత్తా హైకోర్టులో అప్పీల్ చేసేందుకు సిద్ధమైంది. ఈ కేసు అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి వస్తుందని, మరణశిక్షకు అర్హమైనదేనంటూ సిబిఐకి న్యాయ సలహా అందడంతో దోషికి మరణదండన విధించాలని హైకోర్టును కోరనుంది. అమెరికా దక్షిణ భాగంపై శీతాకాల తుఫాను భారీగా విరుచుకుపడుతోంది. ఫ్లోరిడాలోని పెల్సకోలా ప్రాంతంలో 5 నుంచి 12 అంగుళాల మందాన రికార్డు స్థాయిలో మంచు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 1989 తర్వాత ఇదే ఆధిక్యం. మంచు తుఫాను కారణంగా అమెరికా వ్యాప్తంగా 2100 విమాన సర్వీసులు రద్దయ్యాయి. టెక్సాస్, లూసియానా, మిసిసిపి, అలబామా, జార్జియా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా వంటి ప్రాంతాల్లో 10 అంగుళాల తీవ్రతతో మంచు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు.